హాయ్ డార్లింగ్, టైం 9:30. మీరేందిరా రోజు ఇదే గెటప్లో ఉన్నా అనుకోకండి, రోజు ఇదే గెటప్ 6 days. సో ఇదే జాకెట్, ఈ టీ షర్ట్ మాత్రం మారుస్తూ ఉంటాను. లోపల 2 layers ఉన్నాయి, 3 layers 4 layers, టోటల్ 4 layers. 7:30కి నిద్ర లేచాను. నిన్న 2 hours నిద్రపోయాను కదా, ఈరోజు బ్యూటిఫుల్గా నిద్రపోయాను, కంటి నిండా నిద్రపోయాను, 8 hours నిద్రపోయాను. ఇక్కడికి వచ్చేసి ఇష్యూస్ ఏంటంటే వైఫై ఎంత స్లో అంటే, నిన్న పెట్టిన వ్లాగ్ 17 minutes వ్లాగ్ 2 hours పట్టింది అప్లోడ్ అవడానికి. 2 hours అంత స్లో. ఇది నా బ్యాక్గ్రౌండ్ ప్రస్తుతానికి. అండ్ అలాగే ఇంజురీస్. ఇప్పుడు మా నడుస్తుంటే కాళ్ళు మంచాలు తగులుతూ ఉంటాయి కదా, ఈ చలికి ఆల్రెడీ చేతులు కాళ్ళు నమ్మైపోయినాయి. ఇంజురీస్ తెలియట్లా. ఇంటికి వెళ్ళాక హైదరాబాద్ దిగంగానే అన్ని నొప్పులు బయటపడతాయి. అండ్ టెంపరేచర్ వచ్చేసి 3 degrees. నైట్ -3కి వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ 3. ఇప్పుడు 3 degrees. ఇప్పుడు వెళ్ళే చోట -2 or 3 ఉంటుందంట. వెళ్తున్నాము, స్టార్ట్ అవుతున్నాము. మా డ్రైవర్కి చెయ్యి కట్ అయిపోయింది. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తున్నాము, అక్కడ బ్యాండేడ్ వేయించుకొని ఇట్రా. మా డ్రైవర్ అంటే మా వెనకాల కార్ డ్రైవర్కి. సో మా ఫ్రెండ్ నడుపుతున్నాడు కార్, వెనకాల కారు. సో హాస్పిటల్కి వచ్చాము, ఇప్పుడు అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని వెళ్ళాలి. ఎంతసేపు పడుతుందో తెలియదు, చేతులకు కుట్లు పడతాయా, ఆ దెబ్బ ఎంత డెప్త్ ఇంకా చూడలేదు. కుదిరితే అంటే బ్లడ్ అంత పెద్ద ఇంజురీ కాబట్టి చూపిస్తాను, పెద్ద ఇంజురీ అయితే చూపించలేదు. మా డ్రైవర్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. హాస్పిటల్ పేరు చదవండి, కిందది. అది తప్పు చదివితే తంతరం ఎక్కడ వాళ్ళు, అందుకే నేను చదవలేకపోతున్నాను హాస్పిటల్ పేరు. NABH నబ్ అక్రెడిట్ హాస్పిటల్. ఒకటి తప్పుగా చదివి సారీ. సో ఎంతసేపు పట్టిందో తెలియదు, లోపలికి వాళ్ళు ఇద్దరు వెళ్ళారు డ్రైవర్లు. మా వాడేమో ఆ కార్ నేను నడుపుతాను అన్నాడు. నాకు యాక్చువల్లీ వచ్చిన థాట్ నడుపుదాం అనేసి నాకు కూడా, కానీ ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, చెకింగ్ ఉంటుందంట. ఎందుకంటే ఇలాంటి ఘాట్ ఏరియాస్ మళ్ళీ అవకాశం రాదు కదా మంచులో కార్ నడిపే అవకాశం. మా అమ్మ అయితే ఎంత భయపడుతుందంటే చెప్పడం మర్చిపోయి, ఇది కూడా అప్డేట్ చేయడం మర్చిపోయా. మా అమ్మ ఎంత భయపడుతుందంటే హాయ్, గుడ్ మార్నింగ్. మొత్తం కవర్డ్. అందులోనూ మా అమ్మను తిను ఇద్దరు ఏంటంటే ఆ హీటర్స్, దాని ఏమంటారు, వార్మిస్. షూస్ లో వార్మిస్ పెట్టేస్తున్నారు. నా షూస్ ఎంత టైట్ అయిపోయినాయి అంటే ఇవి. అవి నేను అంటే ఇక్కడ రెంట్కి, ఇప్పుడు వెళ్ళే చోట రెంట్కి ఇస్తారంట. రెంట్కి ఇస్తారు కాబట్టి అక్కడ షూస్ నేను తెచ్చుకోలేదు, ఇవి చాలా టైట్ అయిపోయినాయి, అందుకనే ఇంకా పెట్టుకోలేదు. మా వాడు పెట్టుకోలేదు. టెంపరేచర్ ఇందాక 3 అన్నాను కదా, 3 కాదు 1 ఉంది. हमारे ड्राइवर का हाल भाई क्या हुआ, स्टिचेस है, बोन भी टूट गया? नहीं, ये उंगली 2 है ना। हाँ। ये यहाँ से पूरा काट हुआ दोनों। हाँ। तो ये क्यों लगा, नीचे गिर गया, ये क्यों लगा? इसको दूसरी ब्लीडिंग होगा ना। अच्छा, दूसरा हॉस्पिटल जा रहे हैं अभी आप चाहिए? हाँ। तो मैं आपको ड्राइवर दे दूंगा, आगे मिलेगा वो। हाँ, ठीक है। మా వెనకాల వచ్చారా కార్. సో డ్రైవర్ మారుతున్నారు. ఈయనకేంటంటే ఇంకా అవ్వలేదు, వేరే హాస్పిటల్కి వెళ్ళాలి. సో బ్లీడింగ్ అవుతున్నాను కదా, సో కింద పడిపోకూడదు అనేసి బ్లడ్ చేయి పైకి కట్టారు. డ్రైవర్లో అక్కడ దాకా వచ్చేస్తామని అడుగుతున్నాడు. చెకింగ్ ఏమి ఉండదంట. చెకింగ్ అక్కడ చెకింగ్ नहीं कर सकता. लाइसेंस తెచ్చావు కదా घर पे, फोन पे नहीं मना कर रहे, ड्राइवर चाहिए भैया. देखो ड्राइवर देखो, अगर मिला तो ठीक है. मिलेगा. हाँ ఓకే చలో. ఇప్పుడే తెలిసింది ఏంటంటే మా డ్రైవర్కి ఏవైతే ఫింగర్స్ కట్ అయినాయో, ఫింగర్ జస్ట్ తెగడం కాదు, బోన్తో సహా కట్టే ఊడి కింద పడిపోయినాయి. 2 fingers, ఈ టాప్ అక్కడ ఫింగర్స్ లేవు, ఇంకా ఆ పైన వరకు కట్ అయిపోయినాయి. 2 fingers కట్ అయిపోయినాయి పూర్తిగా. ఇప్పుడే తెలిసింది నాకు. నేను ఇంకా జస్ట్ పైన కట్ అయింది, ఏమైనా స్టిచ్చింగ్ వేయాలనుకున్నా. అసలు నేను మీకు చెప్పడం మర్చిపోయాను, నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను అనేసి. శ్రీనగర్ నుంచి సోన్మార్గ్, ఓకేనా. ఇక్కడ నుంచి ఒక 85 kilometers ఉంటుంది. అదే 100 వేసుకోండి, అప్ అండ్ డౌన్ 200. సో 2 hours జర్నీ, వెళ్ళడం 2 hours, రావడం 2 hours. సోన్మార్గ్ వెళ్తున్నాము. ఆ అప్డేట్ ఇవ్వడం మర్చిపోయాను. ఏం చూడు, ఇది హ్యుండై సర్వీస్ సెంటర్. అంటే అద్దాలు పెట్టేసి ఓపెన్లో సర్వీస్, ఇలాగా ఓపెన్ కనబడుతుంది. ఇక్కడ నుంచి లేలా దాకా 400 kilometers. కార్గిల్ వచ్చేసి 174. అమ్మకి చాలా కోల్డ్ ఉంది, కొంచెం జ్వరం ఉంది. సో టాబ్లెట్స్ కోసం ఆగాం. ఇక్కడ ఏంటంటే నెట్వర్క్ కూడా రావట్లేదు, సో ఓన్లీ క్యాష్. సో ఈ ఏరియాస్ వచ్చినప్పుడు మీరు క్యాష్ క్యారీ చేయండి. సో నెట్వర్క్ రావట్లేదు. ఈ స్నో ఏదైతే ఉందో 12 days బ్యాక్ పడిన స్నో అంట, అంతకుముందు స్నో లేదంట. ఈ స్నో అంటే ఇంకా పెరుగుద్ది, ఇంకా చాలా పడుద్ది, మొత్తం స్నోతో కవర్ అయిపోతుంది. 4 months ఉంటుంది స్నో, 4 months. సో డార్లింగ్, ఇది కొత్త రూట్. ఇది ఒక 1 year బ్యాక్ వేసిన హైవే ఇది. ఇప్పుడు ఏంటంటే మనం ఒక టన్నెల్లోకి వెళ్తాం. 6.5 kilometers టన్నెల్ ఉంది, ఆ టన్నెల్లోకి వెళ్తాం. అంతకుముందు పాత రోడ్డు ఉండేది, దీని కింద రైట్ సైడ్ వెళ్ళిపోయింది ఆ రోడ్డు. అదైతే 12 kilometers ఎక్స్ట్రా ఉండేది. సో ఈ టన్నెల్లో వేయడం వల్ల ఇది రీసెంట్గా కొత్త రోడ్, ఇది చూస్తే తెలిసిపోతుంది. సో
ఇదిగోండి ఇదే సోన్ మార్గ్ టన్నెల్. మనం దీంట్లోకి వెళ్ళి ఎంటర్ అయిపోతున్నాం. 6.5 కిలోమీటర్స్ ఉంటుందంట. మేడ్ ఇన్ ఇండియా ఇక్కడ కూడా ఉంది. అయిపోయింది మొత్తం 6.5 కిలోమీటర్స్ టన్నెల్ అయితే అయిపోయింది. టన్నెల్ దాటగానే స్నో కనబడుతున్నారు. అది స్నోనో కాదు చూద్దాం. మీకు కనబడదు, మీకు ఫుల్ లైటింగ్ ఏదో ఎవడో ఎదురు నుంచి ఫ్లాష్ లైట్ చేసినట్టు అనిపిస్తుంది కదా. నేకడ్ ఎయిటింగ్ మాత్రం నేకడ్ ఎయిటింగ్ వేరేలా కనబడుతుంది కదా. అమ్మా మంచినమ్మా, అదిగో టన్నెల్ నుంచి రాగానే స్లో. आगे का रास्ता क्या है? वहाँ से आना है, यहाँ से जाना है. अच्छा आने का जाने का. ओके हाँ हाँ अभी कितना दूर है हमारा? बस 5 मिनट. 5 minutes ఉంటమ్మా. ముందే ఉంటారు. అవునమ్మా, అదే మంచి రోడ్డు మీద కూడా మంచి. ఆయన అదే అంటున్నాడు మీకు రోడ్డు మీద కూడా మంచి ఉంటుంది అనేసి. ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇదంతా 12 రోజుల క్రితం స్టార్ట్ అయింది. ఐసే చెప్పు. సో ఇప్పుడు 2 కొండ ఎక్కేటప్పుడు గుర్రం మీద ఎక్కాలి. అది కూడా గుర్రాలు, హార్సెస్. దిగేటప్పుడు స్నో బైక్స్ ఉంటాయి కదా, ఆ బైక్ మీద దిగుతాము. ప్లాన్ అయితే అది. మా అమ్మేమో గుర్రం ఎక్కనంటున్నారు. ఇప్పుడు చాలా గుర్రాలు ఉన్నాయి, వందల్లో యాక్చువల్లీ వేలల్లో ఉన్నాయి చెప్పాలంటే. నేను ఒక 20 minutes నుంచి రికార్డ్ చేయాలి ఆ వీడియో. గుర్రం ఎక్కాము. మదర్ బ్లూ మదర్ ముందు ఫ్రెండ్. ఇక్కడ తిను. ఇది నాది వైట్ హార్స్. ఇది సెకండ్ టైం నేను హార్స్ ఎక్కడం. ఫస్ట్ టైం బెంగళూరు వెళ్ళినప్పుడు ఎక్కాను. నాకైతే మమ్మీ ఆ బ్యాగ్ కూడా వచ్చింది, బ్యాగ్ పట్టుకోమని. సో బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. నాది కొంచెం చిన్న గుర్రం, ఎందుకంటే నేను కొంచెం సన్నగా ఉంటాను కదా. అండ్ ఇక్కడికి వెళ్తున్నాం, పైకి అయితే వెళ్ళబోతున్నాం. సో పైకి వెళ్తున్నాము. ఫోన్ నేను గట్టిగా పట్టుకోవాలి. ఫోన్ అమ్మా ఓకేనా. సన్ను చాలా ఉంది కానీ మామూలు ఎండ చాలా ఉంది కానీ గాలి, చల్లగాలి మాత్రం మామూలు కొట్టట్లేదు. సో ఇంకొక 1 week తర్వాత వస్తే మాత్రం మొత్తం ఇంకా మంచి ఎక్కువ ఉంటుందంట. డీప్ ఫ్రిడ్జ్ తలకే పెడితే ఎలా ఉంటుంది అలా ఉంది. మొత్తం రికార్డ్ చేయగలను తెలియదు కానీ గుర్రం మీద ఉన్నసేపు కొంచెం రికార్డ్ చేయడం కష్టంగానే ఉంది. మొత్తం జారిపోతున్నాను. బ్యాగ్ ఉంది నా చేతుల్లో, ఫోన్ ఉంది ఇంకో పక్క. అండ్ అలాగే గుర్రాన్ని కొట్టున్నాను. ఇదిగోండి రిటర్న్ గుర్రాలు ఇలా ఖాళీగా వస్తున్నాయి. కొంతమంది ఏంటంటే పైనుంచి స్నో బైక్స్ ఉన్నాయి, ఆ స్నో బైక్స్ లో రిటర్న్ వచ్చేయచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ రేట్ల గురించి మాట్లాడతాను. ఇప్పుడు కాదు, పక్కకెళ్ళి ఇదంతా అయిపోయాక మీకు చెప్తాను ఎలా మాట్లాడాలి ఏంటి అనేసి. ఓకేనా. పెద్దది నడుస్తుంది ఇక్కడ మ్యాటర్, చెప్తా. ఓకేనా. సో నా గుర్రం నేనే నడుపుకుంటున్నాను. మనకి హెల్పర్ ఎవరు లేరు. వెనకాల ఎవరు పట్టుకోలేదు. వీడు ఎలా వెళ్తున్నాడో సోలోగా అలా వెళ్ళిపోతున్నాను నేను కూడా. సో ఇది phase 1. ఇది phase 1. ब्लॉगर सर, ये फर्स्ट फेज. बाइक आता है यहाँ तक. बाइक यहाँ तक आता है. हाँ, इसका नाम है పోష్పత్రి. ఈ దీని పేరు పోష్పత్రి. స్నో బైక్స్ ఉన్నాయి కదా, పోష్పత్రి. सुनो बाइक इधर तक आता है. అక్కడ ఇవి స్నో బైక్స్ అక్కడ ఉన్నాయి కదా, सुनो बाइक ऊपर नहीं जाता. ఇక్కడ దాకే వస్తాయంట. phase 1 దాకా. phase 2 దాకా వెళ్ళాలంటే గుర్రం ఎక్కాల్సిందే. అది అలా వెళ్తున్నారు చూసారా, అలాగే ఎక్కుతాం అనమాట మేము కూడా. సో పొల్యూషన్ కోసం అనేసి అక్కడ నుంచి బైక్స్ అలౌడ్ లేదు, ఇక్కడ ఆపేస్తారు. ఇది సోన్ మార్గ్ క్లబ్. సో సినిమా ఫిల్మ్ సెలబ్రిటీస్ ఎవరు వచ్చినప్పుడు ఇక్కడ ఉంటారంట ఈ హోటల్. మధ్యలో ఆగి ఫోటోలు దిగాము. ఇప్పుడు ఈ ఫోటో ఇక్కడ వెళ్ళి అక్కడ కూర్చోడానికి ఉంది. ఓకేనా. అది కూర్చోడానికి కూడా డబ్బులు తీసుకుంటున్నారంట. మామూలుగా లేదు. నా రైట్ హ్యాండ్ నేను గ్లౌ వేసుకోలేదు, ఎందుకంటే వీడియో కెమెరా ఆన్ చేయాలి కదా, పద్దాక వీడియోలు తీయాలి కదా. అందరు గ్లౌస్ వేస్తున్నారు. నేను వీడియో తీయడం కోసం గ్లౌస్ తీస్తాను. దోలు తిరిగిపోతుంది నా చేతికి. స్లెడ్జింగ్. సో ఇక్కడ నా గుర్రము సౌండ్ చేస్తుంది డ్రర్ అని. నా గుర్రం పేరు రాజా, చెప్పడం మర్చిపోయా. నా గుర్రం పేరు రాజా. చెయ్యి మాత్రం भैया क्या हुआ इसको? अच्छा थकावट चलेगा ना, कुछ नहीं होगा ना इसको? ఓకే. పాప అలసిపోయిందంట నా గుర్రము. నాకు బాధ వేస్తుంది కానీ ఇది ద ఓన్లీ వే. ఏం చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ కి ఏమో ఓన్లీ సింగిల్ లేయర్ గ్లౌజ్ వేసాను. సెకండ్ లేయర్ గ్లౌజ్ ఇంకా వేయలేదు. పైకి ఎలా వేస్తాను సెకండ్ లేయర్ గ్లౌజ్. చూడు సార్
ఎంత చక్కగా ఉన్నాడు సూర్యుడు అక్కడ. పెదాలు పగిలిపోతున్నాయి మాట్లాడితే. వెళ్ళిపోం, రాసుకుందాం. ఇంకా గ్లౌజ్ వేసుకోలేదు నేను, ఇంకా గ్లౌజ్ వేసుకోలేదు కానీ దోలు తిరిగిపోతుంది. ఇది మా గుర్రాలు ఇక్కడ వచ్చి ఆంటీ రెడీ, ఆంటీ ఆంటీ చేయట్లండి ఒకసారి. अभी क्या आगे बैठना, ऊपर रखो, पाँव ऊपर. ओके ऐसे. Chamanwas point. Waar is het paane? Waar lam yo yo? Lam sui. Waar is het paane? ఇలా లాక్కెళ్తున్నారు వాళ్ళు. ఇది 250 రూపీస్ అంట. అక్కడ రివర్ అంట, నడవలేమంట. సో నడవకూడదు మమ్మల్ని లాక్కెళ్తున్నారు. నాకు వీళ్ళు ఇబ్బంది పెట్టడం లేదు, ఇష్టం లేదు అసలు. నిజం చెప్తున్నాను, మీకు ఏమైనా అనుకోండి, నిజంగా ఇబ్బంది పెట్టడం లేదు. కానీ ఇదిగో మా అమ్మ మేమిద్దరం ఇది ఓకే అని వచ్చిన తర్వాత వీళ్ళకి చెప్తే వాళ్ళిద్దరు కూడా వెళ్తారు ఇక్కడికి. ఎంత చల్లగా ఉందంటే 2 layers ఆఫ్ గ్లౌజ్ వేశాను. నేను ఇప్పుడు తీసి చూపించలేను, ఇక్కడ పట్టుకోన్నాను స్లెడ్జ్, ఇది పడిపోతాను వెనక్కి. 2 layers ఆఫ్ గ్లౌజ్ వేశాను. నా చేతులు అయిపోయాను. నా చేతులు ఎలా ఉన్నాయంటే ఊడి కింద పడిపోయాను, ఎంత చల్లగా ఉన్నాయి. చమల్ వాస్ ఇది చమల్ వాస్ అనే పాయింట్ అంట. అంటే ఇప్పుడు ప్రతి 100 మీటర్కి ఒక పాయింట్ ఉంటుంది ఇక్కడ. ఏం చేస్తాం, ఆప్ సంబాల్కే భయ్యా, ఆప్ సంబాల్కే. 2 layers, ఇది సెకండ్ లేయర్ లోపల ఒకటి ఉంది, ఇది సెకండ్ లేయర్. నంబు పని ఇట్లా చేతులు పని చేస్తా. మెయిన్గా రైట్ హ్యాండ్ అయితే చచ్చిపోయింది. ఎందుకంటే రైట్ హ్యాండ్ నేను ఇప్పుడు దాకా గ్లౌజ్ వేయలేదు కదా, సింగిల్ గ్లౌజ్ కూడా వేయలేదు, ఎందుకంటే రికార్డింగ్ కోసం. సత్తే పే సత్తా మూవీ షూటింగ్. ఓకే, సత్తే పే సత్తా మూవీ షూటింగ్ ఇక్కడ అయింది. బ్లాక్ చెర్రీ, చెర్రీస్ का ओके ब्लैक చెర్రీస్ भी होता है क्या? ఓకే, బ్లాక్ చెర్రీ ట్రీస్ అంట అవి. అక్కడికి వెళ్ళి చూపిస్తాను. కెమెరా పడిపోయేలా ఉంది. ఫ్రంట్ కెమెరాకి స్టెబిలైజేషన్ లేదా iPhone 17 Pro Max. కొంచెం పైకి ఎక్కమంటున్నాడు. ఇప్పుడు మా అమ్మని ఇక్కడ ఇద్దరు కలిసి లాగారు పాపం. నేను నడుచుకుంటూ ఎక్కేస్తున్నా. చలో ఆరా చేతులు, నా రైట్ హ్యాండ్ పని చేయట్లా. లిటరలీ ఎలా ఉందంటే 1000 సూదులతో పొడిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నా రైట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ అయితే ఒక 100 సూదులతో పొడుస్తున్నట్టుంది. రైట్ హ్యాండ్ మాత్రం అయిపోయింది, నా రైట్ హ్యాండ్ పని చేయట్లేదు. चलो इसे कहाँ तक जाना है? चलो ये आता है लद्वास ग्लेशियर, ठीक है? लद ये थजीवास ग्लेशियर जो आता है ना, तजीवास ग्लेशियर. वो यही आता है. ఓకే, తజివాస్ గ్లేషియర్ ఇక్కడికి వస్తుందంట. మరి మాకిదరే మా అమ్మ తప్పిపోయింది. మళ్ళీ కూర్చోమంటున్నాడు. ఓకే, కెమెరా 2 కాళ్ళ మధ్యలో పెట్టాను. ఏదా सर जी इससे आगे अलाउड नहीं कर रहा है, अभी वापस निकाल रहा है वापस. हमको पता है ये होने वाला है. टाइम खत्म, वो देखो ना, नहीं छोड़ेगा. हमको पता है उधर है इधर है, जल्दी जाना है. सर जी टाइम अप हो गया ना, अगर बोलेगा तो वो छोड़ेगा, हम लेके अगर आप उसको बहुत बात करोगे इसलिए हम चार नहीं आए थे, पता है. ठीक है अम्मा, पता ఇంకేం చేస్తాం, డబ్బులు బొక్కలే. పద ఏంటో తిరుగుతాం కొంచెంసేపు. ठीक है 5 मिनट रुको. వీడియో తీస్తున్నా. नहीं भैया, ऑलरेडी पूरा सब गोलमाल है. ఇప్పుడు మళ్ళీ పెద్ద వేసాడు, గట్టిగా బొక్క పెట్టాడు. ఇప్పుడు మాకు
అక్కడ అటు పక్క వాటర్ ఫాల్ ఉంది, తీసుకెళ్తా అన్నాడు. బొక్క ఉంది వాటర్ ఫాల్, అంటే వాటర్ ఫాల్ ఉండి Hi guys, how are you? వాటర్ ఫాల్ ఉండి కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు 10 నిమిషాలు కూడా అవ్వలేదుగా ఎక్కి నేను వీడియో రికార్డ్ స్టార్ట్ అయ్యి 9 minutes. ఇంకో గంటలో మూసేస్తారు అన్నాడు కదా. ఇది వచ్చాక ఇక్కడ ఎక్కకండి, వేస్ట్, మనీ వేస్ట్, డబ్బులు వేస్ట్, వెనకాల బ్యాక్గ్రౌండ్ పడాలి కదా. సో ఇది ఎక్కకండి, ఈ స్లెడ్జ్ అయితే ఎక్కకండి. ఎక్సలెంట్ ప్లేస్, మీరు కంపల్సరీగా రండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మనం చాలా వాటికి డబ్బులు ఖర్చు పెడతాము. उधर से फोटो ले लो, ये निकाल रहे हैं, टाइम आप हो रहा है. ठीक है అటు వెళ్ళారమ్మా. కాకపోతే సంతోషం, उधर ले लो फोटो. ठीक है కంపల్సరీగా మీరు రండి. చేపట్టుకో మనం జాగ్రత్తగా ఉండాలి. సరేమ్మా. మీరు కంపల్సరీగా వచ్చే వాళ్ళందరూ ఏమైనా కానివ్వండి, ఇలాంటి ప్లేస్ మాత్రం మిస్ చేయొద్దు. थोड़ा जल्दी चलो. जा रहे फिसल रहे जा रहे. చాలా ఎక్సలెంట్ ప్లేస్. చూసాను, ఇప్పుడు ఎండ దగ్గర అది చూపించండి. అక్కడ ఎండ పడుతుంది కదా, మెరుస్తుంది. చూచా గోల్డ్, మొత్తం గోల్డ్ లా మెరుస్తుంది. ఇట్రామా కాళ్ళప్పుడు పెట్టుకున్నావా, వేడిగా ఉండదు. లేదు, అయ్యో నా కాళ్ళు బాగానే ఉన్నాయి, నా చేతులు పోయినాయి. కాళ్ళకి నో ప్రాబ్లం, కాళ్ళు సేఫ్. చేతులు మాత్రం 2 లేయర్లు వేసాను, కానీ ఈ లోపే చెయ్యి పని అయిపోయింది. ఈ లోపే ఇంకా ఇక్కడ ఫెన్స్ ఉంది లేదా. झरना मतलब क्या, వాటర్ ఫాల్. ఓకే, ఇది ఒక చిన్న వ్యాలీ, అక్కడ వాటర్ ఫాల్ ఉంది. అంటే ఇక్కడ మీ కెమెరాలో ఎంత బాగా కనబడుతుందో నాకు తెలియదు, కానీ వచ్చి చూస్తే ఆ ఫీల్ అద్భుతంగా ఉంటుంది. అదిగో పోలీసు వాళ్ళు వచ్చామంటున్నారు. మరి అమ్మ పోలీసు వచ్చామంటున్నారు. కొత్త స్కామ్. ఇక్కడ వస్తే మాత్రం ఈ స్లెడ్జ్ అయితే లాక్కెళ్ళేది ఉందో అది మాత్రం ఎక్కకండి, వేస్ట్, డబ్బులు బొక్క. గుర్రంది రేట్ అంతా మాట్లాడతాను. వీళ్ళు ఇక్కడ ఇక్కడే చెప్తాను, ఎవరు లేడు. 3000 చెప్తారు, 3500 చెప్తారు, అంటే 1500 కూడా వస్తారు. ఇంక మేము అరగంట 40 నిమిషాలు నిల్చొని 1800కి వచ్చాము. కారిపోతుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఓకే. దిస్ ఇస్ ఏ కాశ్మీర్. కాశ్మీర్ జబ్దా హై, సూపర్. సో 1800 కంటే ఎక్కువ ఇవ్వద్దు, అంటే 1500కే మాట్లాడండి కుదిరితే. మేము 40 minutes నించున్నాం అక్కడ, వాళ్ళు 3000కి తగ్గలేదు. నేను ఇంకా పౌరాళ్ళు తినడానికి అనుకున్నానమ్మా. రీల్స్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏంటంటే నీకు రీల్స్ ఇస్తామంటారు. నీకు కావాలంటే తీయించుకోండి, అన్నెసెసరీ. మనకు ఫోన్లు ఉన్నాయి, మంచి కెమెరాలు ఉన్నాయి, మనం బాగానే తీస్తాం రీల్స్. వీళ్ళందరూ లైన్లో అంటే ఒకరి తర్వాత ఒకరు జారుకుంటూ వెళ్ళడానికి లైన్. ఓకే ఓకే